హాయ్ హలో అండి నమస్తే. ఇవాళ మనము బొబ్బట్లకు పిండి తయారు చేయడం చాలా లెందీ ప్రాసెస్ అనమాట. మనకి ఏమ్స్లో చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా విత్ ఇన్ 5 మినిట్స్లో మనం బొబ్బట్లకి పూర్ణం అనేది తయారు చేసుకోవచ్చు. తర్వాత మనం పూర్ణాలు వేసుకోవచ్చు, బొబ్బట్లు చేసుకోవచ్చు, తర్వాత మనకి ఏ రెసిపీ కావాలంటే అది ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ దీనికి మనకు కావాల్సింది ఏంటంటే మనం నార్మల్గా కడిగేసుకున్న శనగపప్పు తీసుకున్నానండి. ఇది 1/2 కిలో ఉంది. తర్వాత మనం రోస్టర్ అండి, ఇది 24 డయామీటర్ ఉంటుంది. 24 డయామీటర్లో మనము ఫ్లేమ్ ఇది శనగపప్పు అంతా ఇందులో యాడ్ చేసేసుకొని వాటర్ కూడా చాలా తక్కువ, చాలా ఫాస్ట్గా కుక్ అవుతుందండి. మనకి విత్ ఇన్ 3 మినిట్స్లో కుక్ అయిపోతుంది. 3 మినిట్స్లో కుక్ అయిపోయిన తర్వాత మనం శనగపప్పు అంతా ఇందులో వేసేసుకొని వాటర్ ఇంత వేసేసుకోవాలి. అంటే 1:1.5 సరిపోతుంది. ఇప్పుడు ఫ్లేమ్ వెలిగించేసుకొని ఇప్పుడు మనం సెక్విక్ లిడ్ కూడా 24 రోస్టర్ కదండి, 24 లిడ్ తీసుకున్నాను. మనకు ఎప్పుడు వాడేటప్పుడు గ్యాస్ కట్ ఇలా చూసుకోవాలి, సేఫ్టీ వాల్స్ అన్నీ ఉన్నాయా లేదా చూసుకొని మనం లిడ్ ఏంటంటే ఇలా పెట్టేసి జస్ట్ మనం ఇలా ప్రెస్ చేసేసి లాక్ చేసేయాలండి. ఇక్కడ సాఫ్ట్ టర్బో వస్తుంది. సాఫ్ట్ అంటే మనము మీకు ఎప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, వెజిటేబుల్స్ అన్ని రకాల వెజిటేబుల్స్ వస్తుంది. టర్బో వచ్చేసి పప్పు, రైసు, రాజ్మా, చోలే ఇట్లాంటివన్నీ, మటన్, పాయ, మనం హార్డ్ ఐటమ్స్ అన్నీ కూడా కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ శనగపప్పు అనేది విత్ ఇన్ 3 మినిట్స్లో కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ చూసారు కదండి, రెడ్ కలర్ అనేది టర్బోకి లాస్ట్ వస్తేనే మనం స్టవ్ బంద్ చేయాలి. ఇప్పుడు మనకి అది కుక్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనకు సాఫ్ట్ నుంచి టర్బోకి రెడ్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను లాక్ ఓపెన్ చేస్తున్నాను. ఇలా ఓపెన్ చేస్తే కంప్లీట్ కుక్ అయిపోయింది. మీరు ఇలా చూస్తే మంచిగా స్మాష్ చేసేసుకోవచ్చు అనమాట. నార్మల్గా అయితే మనం గ్రైండ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మనం ఇలా అంటేనే గ్రైండ్ చేయని అవసరం ఉండదు. మిక్సీ కానీ గ్రైండ్ కానీ చేయకుండా పూర్ణం అనేది తయారు చేసుకోవచ్చు. మనకి చూడడానికి మాత్రం పప్పులాగా ఉంది, కానీ చాలా మెత్తగా స్మాష్ అయిపోతుంది. ఇట్లా ఇలా కలుపుతుంటే మీకు ఐడియా వస్తుంది. చక్కగా ఇలా స్మాష్ చేసేసుకోవాలి మొత్తము. అంతా కలపాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనము నెక్స్ట్ మనం ఏంటంటే ఈ బెల్లంని మనం పాకం అంటే కొంచెం ఉంటుంది కదా ఏదైనా, ఇదంతా కూడా మనం కాసి వడబోసుకోవాలన్నమాట. అంటే వేడి చేసుకుంటే కరిగిపోతుంది. మెల్ట్ అయిన తర్వాత జస్ట్ ఏంటంటే దీన్ని మనం అందులో వేసి మిక్స్ చేయొచ్చు. ఒక 2 స్పూన్ల వాటర్ పోసాను. ఇది చక్కగా మనకి మెల్ట్ అయిన దాకా బాయిల్ వేయాలి. ఇలా మొత్తం మనము బాయిల్ అయిందండి. ఇలా బాయిల్ అయిన తర్వాత మనం ఏంటంటే ఇందులోకి జస్ట్ స్ట్రెయిన్ చేసేసుకోవాలి, వడగట్టుకోవాలి. మనకి ఎంత పడుతుందో చూసి అంత. ఇది చక్కగా ఇట్లా ఏంటంటే మొత్తం పిండిలో కలిపేసుకోవాలి. నార్మల్గా మనం పూర్ణం తయారు చేయాలంటే మిక్సీ గ్రైండ్ చేస్తాము. ఇక్కడ మాత్రం ఇలా చేసి మనం ఎంత నెయ్యి కావాలంటే అంత నెయ్యి కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇందులో. ఇలా మొత్తం కుక్ చేయాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇలా అంతా స్మాష్ చేసి ఇట్లా మొత్తం బెల్లము కాస్త నెయ్యి వేసానండి. ఇదంతా మనకి ఇలా కరగాలి. ఇట్లా నెయ్యి అంతా వేసి చిక్కగా కలుపుకోవాలి. ఇది మొత్తం పూర్ణం ముద్దలాగా రావాలి. ఇంకా కాస్త మనకు థిక్ అవ్వాలి. ఇలా మొత్తం మనము చాలా ముద్దగా అయ్యేదాకా కలుపుకోవాలండి. ఇది పూర్ణం పిండి రెడీ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి మనం కాస్త ఆయిల్ వేద్దాము. వేసేసి మనము చపాతీ పిండి ఎలా మనం పూరీకి కలుపుతామో అలాగే కొంచెము కలపాలి.
ముద్దలాగా చేసుకోవాలి, పూరి పిండిలాగా. చిక్కబడిందండి, ఇంతే. మనకేంటంటే ముద్ద వచ్చేలాగా చల్లారిన తర్వాత పూర్ణం వేసుకోవచ్చు, బొబ్బట్లు కూడా చేసుకోవచ్చు. ఇలా కంప్లీట్గా సేమ్ ఇంతే అన్నమాట పూర్ణం పిండి చేయడం. మనకి ఇది చాలా ఫాస్ట్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఫ్రీ హీట్ చేసుకుందాం హాట్ ప్యాను. ఎందుకంటే పూర్ణం పిండి రెడీ అయింది, హాట్ ప్యాన్ ఫ్రీ హీట్ పెట్టానండి. ఇక్కడ మనం ఏంటంటే బొబ్బట్టు తయారు చేసుకుందాము. ఇలా మనము పూర్ణాన్ని పెట్టేసి ఇట్లా మనము ఎంత సైజు కావాలంటే అంత సైజు వరకు మనం బొబ్బట్ అనేది ప్రెస్ చేసుకోవచ్చు. అంటే మన పిండి కొద్దీ అంటారు కదా, కొంచెం చిన్న సైజు అయితే ఇంత సరిపోతుంది, లేదు ఇంకాస్త పెద్దవి కూడా చేసుకోవచ్చు. మనము హాట్ ప్యాన్లో చూపిస్తాం కాబట్టి ఈ సైజు సరిపోతుంది. ఫ్రీ హీట్ అయిపోయిందండి. కాస్త నెయ్యి వేద్దాము. అంటే కాస్త నెయ్యి ఎక్కువ వేసుకుంటే బొబ్బట్లో చాలా బాగుంటుంది. నెయ్యి కూడా హెల్త్కి మంచిదే అండి, కాబట్టి మనం